సో, ఇప్పుడు ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ అలోపతిక్ మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చే అయాట్రోజెనిక్ డిసీజెస్‌ని మనం డీల్ చేయటం గురించి మాట్లాడుకుంటున్నాం. దీనికి ప్రోటోకాల్ ఏంటి? ఏం చేయాలిప్పుడు? ఇఫ్ ఎట్ ఆల్ మనం ఇంతకుముందు చెప్పినట్టే ఇఫ్ దే ఆర్ లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ మనం వెంటనే తీయటానికి వీలు లేదు. హార్ట్ మీద అది లివర్‌ని టాక్సిక్‌గా ఎఫెక్ట్ చేయని, కిడ్నీస్‌ని ఎఫెక్ట్ చేయనివ్వండి, ఏమన్నా చేయనివ్వండి. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌ని మీరు టచ్ చేయటానికి వీల్లేదు. పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ సింప్టమ్ ఆ పలానా డ్రగ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ డ్రగ్‌ని మీరు ఆఫ్ చేస్తే మీ ప్రాణాలు పోతాయి. ఈ ఆర్గాన్ నిలబడొచ్చు. కానీ ప్రాణాలు పోతాయి. హార్ట్ మీద పనిచేసే మెడికేషన్‌ని ఒక్కరోజు ఆఫ్ చేశారు అని అనుకోండి, లివర్ చెడిపోతుంది అనేది. ముందు మనిషే మిగలడు. లివర్ ఏముందక్కడ. కాబట్టి లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌ని టచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా టచ్ చేయాలి. అస్సలు ముట్టుకోవటానికి వీల్లేదవి. నీ నువ్విచ్చే మెడిసిన్స్ మూలాన ఎంతో కాన్ఫిడెంట్‌గా ఆ పర్సన్ బాగా డెవలప్ అవుతున్నాడు, బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు అనంటే టేపరింగ్ చేస్తూ వెళ్ళాలి. ఈ విషయం గూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కాకుండా నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఉంటాయి. అంటే థైరాయిడ్ టాబ్లెట్ కావచ్చు. కొద్దిగా ఈ యాంటాసిడ్స్ అవ్వచ్చు. లేతే మోకాళ్ళ నొప్పులకు వాడే పెయిన్ కిల్లర్స్ అవ్వచ్చు. ఇంకా వేరే ఇటువంటివి అవ్వచ్చు. మోకాళ్ళు మామూలుగా ఆస్టియోఆర్థరైటిస్‌కి వాడే పెయిన్ కిల్లర్స్ అవ్వచ్చు. లేకపోతే స్టెరాయిడ్ క్రీమ్స్ అవ్వచ్చు ఏదన్నా. ఈ నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఇవన్నీ. లైఫ్ సేవింగ్ కాదివి. సో, మెల్లగా ఆఫ్ చేయించాలి. ఒకవేళ రెడ్యూస్ ఎంత వరకు చేయగలమో అంతవరకు రెడ్యూస్ చేసి, నీ మెడికేషన్‌ని చక్కగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇది డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్‌ని డీల్ చేసేటప్పుడు లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కి, నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్‌కి సంబంధించి మన డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. హోమియోపతిక్ రెమెడీస్ నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్‌లో ఈ పని చేయకపోతే, అంటే మెడికేషన్‌ని మనం తగ్గించకపోతే కొన్ని హోమియోపతిక్ రెమెడీస్ కూడా వర్క్ చేయలేవు. కాబట్టి లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ముందు ఉన్నప్పుడు మనం కొన్ని మదర్ టించర్స్‌ని కూడా ఆ యాక్షన్‌ని, ఆ సూటబుల్ యాక్షన్ ఇచ్చే మదర్ టించర్స్‌ని కూడా వాడాల్సొస్తుంది. హార్ట్ విషయంలో క్రటగస్సా, క్యాక్టస్సా, అడోనిస్ వర్నాలిసా ఇటువంటి మెడిసిన్స్‌ని మదర్ టించర్ ఫార్మ్‌లో ఇవ్వాల్సొస్తుంది. సేమ్ యాక్షన్ ఉంది అనంటే ఇచ్చి దీనితోటి స్టెబిలైజ్ చేస్తూ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌ని ఎంతో కాన్ఫిడెన్స్ వస్తే తప్పితే రిమూవ్ చేయటానికి వీల్లేదు. అలాగనే నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్‌లో కూడా కొన్ని అవసరం లేదు. ఇప్పుడు యాంటాసిడ్స్ విషయంలో మీరు కారం తినటం మానేయండి. టాబ్లెట్ వేయటం మానేసేసేయండి. ఈలోపు నేను మెడికేషన్ ఇస్తాను. కాబట్టి డైట్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. డైట్ విషయంలో మీరు డెసిషన్స్ తీసుకోండి అని చెప్పాలి. అంతే తప్పితే మీరు కారం తినండి. ఈ యాంటాసిడ్ టాబ్లెట్ మానేసేయండి అని చెప్పకూడదు. పాసిబుల్ వేస్ ఏదైతే ఆ కంప్లెయింట్‌ని ట్రిగ్గర్ చేయకుండా ఉండే సిట్యుయేషన్స్ ఏదైతే ఉంటాయో, ఆ సిట్యుయేషన్స్ మనం సజెస్ట్ చేయాలి. ఏది నాన్ ఎసెన్షియల్ అలోపతిక్ రెమెడీస్ వాడుతున్నప్పుడు, డ్రగ్స్ వాడుతున్నప్పుడు. నాన్ ఎసెన్షియల్ అది గుర్తుపెట్టుకోండి. కారం తినొద్దు, కొన్ని రోజులు ఆల్కహాల్ మానేయి, ఇటువంటి సజెషన్స్ ఇచ్చి అతనికి ఆ కంప్లెయింట్స్ రాకుండా చూసుకోవటం అనేది చెయ్యాలి. సో, ఈ విషయంలో హానిమన్ గారు మాత్రం చాలా క్లియర్‌గా చెప్పారు ఆయన. నో మెడిసిన్ కెన్ క్యూర్ వైల్ ఎ స్ట్రాంగర్ మెడిసినల్ డిసీజ్ ఈస్ బీయింగ్ ఇంపోజ్డ్ డైలీ. అంటే ఎసెన్షియల్ డ్రగ్స్ వాడుతూ ఆర్గాన్ టాక్సిసిటీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు, మనం ఏ హోమియోపతిక్ రెమెడీ ఇచ్చినా అక్కడ వర్కౌట్ అవ్వదు.
మన వాళ్ళు ఎంతూజియాసిస్టులు, ఓవర్ ఎంతూజియాసిస్టులు, ఐసీయూలో ఉన్నా సరే నేను మెడిసిన్ ఇస్తాను మొత్తం మానేసేయండి అని చెప్పే సొల్లు కబుర్లు నమ్మకండి. హ్యాన్మన్ గారే చెప్పారు, సూడో క్రానిక్ డిసీజ్ ఇండ్యూస్డ్ బై అలోపతిక్ మెడికేషన్స్, డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజెస్ ని ఆ మెడికేషన్ వేస్తూ ఉన్నంతసేపు నువ్వు హోమియోపతిక్ మెడిసిన్స్ తోటి ఏమీ చేయలేవు. అటువంటి కేసెస్ కి ప్రామిస్లు ఇవ్వద్దు, చెప్పద్దు. ఎప్పుడు వీలవుతుంది? ఆ మెడికేషన్ ఆపేసిన రోజునే వీలవుతుంది. అవన్నీ సూడో క్రానిక్ డిసీజెస్. హ్యాన్మన్ గారు క్లియర్ గా చెప్పేశారు, నో మెడిసిన్ కెన్ క్యూర్ వైల్ ఏ స్ట్రాంగర్ మెడిసినల్ డిసీజ్ ఇస్ బీయింగ్ ఇంపోజ్డ్. డైలీ వేస్తూ ఉంటే నువ్వు హోమియోపతిక్ రెమెడీస్ తోటి ఆ కేసును క్లియర్ చేయలేవు. కనీసం నీకైనా తెలియాలి, పేషెంట్కి చెప్పినా చెప్పకపోయినా. లేకపోతే నీకు డిప్రెషన్ వస్తుంది, అయ్యో నేను మెడిసిన్ ఇస్తున్నాను తగ్గట్లేదు అని. Long-term drug use produces new chronic miasmatic-like states. These are not natural disease. They suppress original symptoms and create false totality. మనకి ఒరిజినల్ డిసీజ్ కంటే దాన్ని డామినేట్ చేస్తూ డ్రగ్ డిసీజ్ అనేది మన కళ్ళకు కనిపిస్తూ ఉంటది. అంటే లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు డిసీజ్ సోరియాసిస్ అయి ఉంటది. ఇప్పుడేమో కిడ్నీ డిసీజ్ కనిపిస్తూ ఉంటుంది. దీస్ ఆర్ నాట్ న్యాచురల్ డిసీజెస్, దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ డ్రగ్ డిసీజెస్. ఇది హ్యానిమన్ గారు చెప్పింది. అందుకని మనం వాటిని ట్రీట్ చేయటం చాలా కష్టం. దట్టు నేను ఒక నెల క్రితం వరకు వాడానండి పెయిన్ కిల్లర్స్, అందువల్ల లివర్ చెడిపోయింది. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ నేను ఆపేశాను. దెర్ ఈస్ పాసిబిలిటీ టు రిపేర్ ఇట్. అంతేగాని ఆ పెయిన్ కిల్లర్ ని నేను రోజు వేస్తూ ఉన్నాను, ఇప్పటికీ వేస్తూ ఉన్నాను, నేను వేసుకోకపోతే అది తగ్గట్లేదు, నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇటువంటి కేసెస్ లో ఆ లివర్ టాక్సిసిటీని, లివర్ ఫెయిల్యూర్ ని ట్రీట్ చేయటం కష్టం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ స్కూల్లో అప్పట్లో హ్యానిమన్ టైంలో మనం ఆల్రెడీ ఈ లెసర్ రేటింగ్స్ చదువుకునేటప్పుడు చెప్పుకున్నాం, చాలా రకాల మెర్క్యూరీ, క్వినైన్, ఓపియం, సిల్వర్, కెనబిస్ ఇండికా, గంజా వాడేవారు కదా. అప్పుడు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత రోజుల్లో ఆయన ఎలా గుర్తించారు అని అంటే, అప్పట్లో మెర్క్యూరీ అనేది ఎక్కువగా వాడటం మూలన బోన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉండేవి. మనకు మెర్క్యూరీలో కూడా నైట్ టైమ్స్ బోన్ పెయిన్స్ అని చెప్తూ ఉంటారు చూడండి, సిఫిలిటిక్ మయాజం కిందకు వచ్చేవి అవి. బోన్ పెయిన్స్, మౌత్ ఎఫెక్ట్ అయ్యేది, కిడ్నీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది, కిడ్నీస్ డిస్ట్రక్షన్ ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ కూడా మెర్క్యూరీ కాంపౌండ్స్ ఉండే ఏ డ్రగ్ మీరు తీసుకున్నా వీటికి సంబంధించిన ఆర్గాన్స్ ఇప్పుడు చెప్పిన వాటికి ఖచ్చితంగా ముప్పు ఉంటుంది. మెర్క్యూరీ కాంపౌండ్స్ ముఖ్యంగా వ్యాక్సినేషన్ లో విపరీతంగా వ్యాక్సినేషన్స్ తీసుకోవటం మూలాన బోన్స్, మౌత్, కిడ్నీస్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతాయి. అలాగనే క్వినైన్ ఒకప్పుడు తీసుకునేవారు, ఇప్పుడు కూడా క్వినైన్ ఇస్తున్నట్టున్నారు. ఇది మలేరియా ఫీవర్స్ కి ఒకప్పుడు క్వినైన్ ఎక్కువగా ఇచ్చేవారు హ్యాన్మన్ టైంలో. అప్పుడు ఆయన గమనించింది ఏంటంటే, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వటం, సెరిబ్రల్ డిసీజెస్ ఎక్కువగా రావటం ఆయన గమనించారు అప్పట్లో క్వినైన్ తీసుకోవటం మూలాన. అలాగనే ఓపియం తీసుకోవటం మూలాన లివర్ ఎఫెక్ట్ అవ్వటం, బవిల్స్ ఎఫెక్ట్ అవ్వటం, బ్రెయిన్ పెథాలజీ ఎక్కువగా రావటం జరిగింది. సో మనం వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ ని బట్టి మన సైడ్ ఎఫెక్ట్స్ చూసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్, న్యాచురల్ డిసీజ్. ప్రతిదాన్ని న్యాచురల్ డిసీజ్ కిందకే వేసుకోకూడదు. అందుకని ఎంతో కొంత అలోపతిక్ మెడికల్ నాలెడ్జ్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన ఉండటం, లేదా అప్పటికప్పుడు చెక్ చేసుకోవటం అనేది మనం చేయాలి. ఇటువంటి కాంప్లికేటెడ్ మిక్స్డ్ డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజులు మన ముందుకు వచ్చినప్పుడు మన ముందు కూర్చొని ఉన్న 1 hour 2 hours కేసు తీసుకొని మెడిసిన్ చెయ్యకండి. మొత్తం అడగండి, 1 hour తీసుకుంటారో 2 hours తీసుకుంటారో, మళ్ళీ రమ్మనానండి.
ఈ లోపు మీరు ఆ కేసుని గురించి, వాళ్ళ డ్రగ్స్ ని గురించి మనం ఆలోచించాలి. ఆ డ్రగ్స్ వాళ్ళు వాడుతున్న డ్రగ్స్ గురించి, వీటిలో ఏవి న్యాచురల్ సిమ్టమ్స్, ఏవి అన్యాచురల్ సిమ్టమ్స్ అనేది మనం ఆలోచించుకోగలగాలి. ఇప్పటి రోజుల్లో ఇటువంటి ఆర్టిఫిషియల్ డ్రగ్ ఇండ్యూస్డ్ అయోట్రోజెనిక్ డిసీజెస్ ని క్రియేట్ చేసే మెడిసిన్స్ లో ఇప్పటి రోజుల్లో మనం చూస్తూ ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడినప్పుడు కంప్లీట్ గా ఇమ్యూన్ సిస్టమ్ కొలాప్స్ అవ్వటం జరుగుతుంది. మనమేమనుకుంటాం, ఇమ్యూన్ సిస్టమే లేదు అని అనుకున్నప్పుడు వైటల్ ఫోర్స్ బాగా డ్యామేజ్ అయ్యింది, ఇది సిఫిలిటిక్ మయోజమ్ కి సంబంధించింది అని అనుకుంటాము. కానీ అది కాదు, ఇది డ్రగ్ రిలేటెడ్ డిసీజ్ అని అనేది అర్థం కావాలి. స్టెరాయిడ్స్ వాడినప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, టోటల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. మరి వీటిని మనం న్యాచురల్ డిసీజెస్ అందామా? కాదు, న్యాచురల్ డిసీజెస్ అనకూడదు. ఎందుకు అనకూడదు? న్యాచురల్ డిసీజ్ ఎప్పుడు ఒక మయాజమెటిక్ బేస్ తోటే డెవలప్ అవుతుంది. ఇక్కడ మెడిసిన్స్ తోటి డెవలప్ అయింది, డ్రగ్స్ తోటి డెవలప్ అయింది ఇది. అలాగనే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఎన్ఏసిఐడిస్ అని అంటారు, ఆర్ నథింగ్ బట్ పెయిన్ కిల్లర్స్. ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ అని వేటిని పిలుస్తూ ఉన్నామో అవన్నీ కూడా నాన్ స్టిరాయిడల్. అంటే ఎసిక్లోఫెనాక్ కావచ్చు, ట్రమడాల్ కావచ్చు, మార్ఫిన్ కావచ్చు, ఇవన్నీ దెర్ ఇస్ నో స్టిరాయిడ్ ఇన్ దట్. అటువంటి కేసెస్ లో ఎక్కువగా కనిపించేది కిడ్నీ ఫెయిల్యూర్. రీసెంట్ డేస్ లో విపరీతంగా చూస్తున్నాను నేను ఆ కేసులో కిడ్నీ ఫెయిల్యూర్స్. అలానే యాంటీబయాటిక్స్ యూజ్ చేసినప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ డిసీజెస్, లివర్ డిసీజ్, గట్ డ్యామేజ్. ఎందుకంటే యాంటీబయాటిక్ గుడ్ బ్యాక్టీరియాని మొత్తం చంపేస్తుంది కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి గట్ అంతా డ్యామేజ్ అవుతుంది. మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నేను వీడియోస్ చేసినప్పుడు అక్కడ గట్ లీకేజ్ అనే విషయాన్ని ఒక దాంట్లో చెప్పాను, ఒక వీడియోలో. గట్ లీకేజ్, వాట్ ఈస్ గట్ లీకేజ్ అని, బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్. దాని నుంచి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది, గట్ డ్యామేజ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలానే యాంటీ హైపర్ టెన్సివ్స్ అంటే బీపీ టాబ్లెట్లు సెక్సువల్ ప్లేన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మెంటల్ డిప్రెషన్ కూడా వస్తూ ఉంటుంది. ఏది? బీపీ టాబ్లెట్లు వాడే వాళ్ళలో మెంటల్. మనం ఏ టాబ్లెట్లు వాడుతూ ఉంటే ఏ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్న సంగతి మనం. అలానే హ్యాన్మన్ ఇటువంటి డిసీజెస్ ని ఆ టైంలో ఎలాగే హ్యాండిల్ చేశారు అంటే మెర్క్యూరీ, క్వినైన్, ఓపియం వాడేసి ఆర్టిఫిషియల్ డిసీజెస్ తోటి వచ్చే వాళ్ళని ఎలాగే హ్యాండిల్ చేశారు ఆయన, అది చూద్దాం. ఈయన తన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ లో ఎప్పుడైతే క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత, అంటే ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ తర్వాత, తన 74 ఎఫారిజంలోను 76 ఎఫారిజంలోను ఈ ఆర్టిఫిషియల్ డిసీజెస్ ని ఎలా డీల్ చేయాలో చెప్పుకుంటూ వచ్చారు ఆయన. మనం ఆ ఎఫారిజమ్స్ గురించి కూడా బీకే సర్కార్ బుక్ చదివేటప్పుడు వస్తాయి, అన్ని వస్తాయి, చదువుదాం అక్కడ కూడా. ఆర్టిఫిషియల్ డిసీజెస్ మస్ట్ బి రిమూవ్డ్ బిఫోర్ ట్రూ క్రానిక్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్. నువ్వు ఒరిజినల్ డిసీజ్ ని తగ్గించాలి అని అంటే దానికంటే బలంగా ఏర్పడిన, బాడీలో బలంగా స్ట్రాంగ్ గా ఏర్పడిన ఆర్టిఫిషియల్ డ్రగ్ డిసీజ్ ను డీల్ చేయాల్సిందే. ఒకటి, మెడిసిన్స్ ని విత్డ్రా చేపిస్తావా? లేదు, లైఫ్ సేవింగ్ రెమెడీస్ అయితే దాని ఎఫెక్ట్స్ ని యాంటీడోట్ చేసే రెమెడీస్ ని వేస్తూ వెళ్తావా? మీకు కొన్ని ఆలోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు కూడా కాస్త తెలివైన డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, బాగా వెజిటబుల్ జ్యూస్లు తాగండి అమ్మా, ఆ లోపలంతా చెత్త చెదారం ఉంటే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, ఇది చెత్త చెదారాన్ని బయటికి పంపించేస్తూ ఉంటాయి. బాగా వెజిటబుల్ జ్యూస్లు, ఫ్రూట్ జ్యూస్లు తాగుతూ ఉంటే ఈ
అలోపతిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్దిగా నల్లిఫై అవుతాయి, మీకు ఇబ్బంది ఉండదు అని కొంతమంది కాస్త బుర్రన్నోళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్ ని డీల్ చేయాలి అని అంటే అది డ్యామేజ్ చేస్తూ ఉన్న ఆర్గాన్ రిలేటెడ్, అది డ్యామేజ్ చేస్తూ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ యాంటీడోట్ చేయాలి. యాంటీడోట్ చేయటం అంటే హోమియోపతిక్ సిమిలియా సిమిలిబస్ ప్రిన్సిపుల్ ని ఫాలో అవుతూ ఇచ్చే మెడిసిన్ కాదు. యాంటీడోట్ అంటే అర్థం జరుగుతూ ఉన్న డ్యామేజ్ ని అక్కడతో టాపు, జరుగుతూ ఉన్న డ్యామేజ్ ని అక్కడతో టాపు. అంతేగాని ఆ యాంటీడోట్ జరిగిన డ్యామేజ్ ని రిపేర్ చేయలేదు, ఆల్రెడీ జరిగిపోయింది. బాంబు వేశారు, 4 ఇళ్ల మీద పడింది, ఇంకో బాంబు అయిపోతున్నారు, 5 ఇల్లు 6 ఇల్లు నాశనం కాబోతుంది. ఇప్పుడు యాంటీడోట్ చేసి 5వ ఇంటిని 6వ ఇంటిని కాపాడగలం కానీ యాంటీడోట్ చేసి ఆల్రెడీ కూలిపోయిన ఇళ్లని మళ్ళీ మనం నిర్మించలేము. ఇది యాంటీడోట్ చేసే పని. చేతులు కాలినప్పుడు మంటలుంటే నీళ్లు పోస్తాం, అక్కడ ఉండే డ్యామేజ్ కాస్త ఆరటానికి, సిమ్టమ్స్ సివియారిటీ కొంత తగ్గటానికి నీళ్లు పోసి ఆ మంటలను ఆర్పటం అనేది యాంటీడోట్. అంతేగాని కాలిపోయిన శరీరం నీళ్లు పోస్తే మళ్ళీ ఒరిజినల్ శరీరం వచ్చేది, ఒరిజినల్ చర్మం వచ్చేది అక్కడికి. యాంటీడోట్స్ ఆ పని చెయ్యవు, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ యాంటీడోట్, అది మదర్ టించర్ వాడతావా, 1X లో వాడతావా, ఇంకోటి వాడతావా, ఒక అలోపతిక్ వే ఆఫ్ థింకింగ్ లోనే వాడాల్సి వస్తూ ఉంటుంది వాటిని. అంతే, మనం యాంటీడోట్ చేసేటప్పుడు అలోపతిక్ లో ఎదురు వెళ్ళి దాన్ని ఆపే పరిస్థితి మనం చేయవలసి వస్తూ ఉంటుంది. ఆ మెడిసిన్ ఏదైతే డిసైడ్ చేసుకుంటావో బాగా లోయర్ పొటెన్సీస్ లో ఎయిదర్ మదర్ టించర్స్ ఆర్ ట్రిచరేషన్ ఫామ్ లోనే వాడుకోవాలి. అలాగనే ఇక యాంటీడోట్ చెయ్యాలి కాబట్టి ఇక ఏకదంగా వాటిని రోజు వేద్దాం, యాంటీడోటల్ రెమెడీస్ ని రోజు వేసేద్దాం అని అన్న అవసరం కూడా లేదు. అక్కడ ఉన్న ప్రాసెస్ ఆగిందా లేదా చూసుకునే వరకు దాన్ని రిపీట్ చేయాలి. అంతేగాని ఇక దొరికింది కాబట్టి రోజు వేసేద్దాం ఆ మెడిసిన్ ని, యాంటీడోట్ రెమెడీస్ ని రోజు నీళ్లు పోద్దాం, అవసరం లేదు. ఒక్కసారి నీళ్లు పోసి ఆ మంటను ఆపగలిగితే చాలు, అక్కడతోటి అది ఆ ప్రాసెస్ ఆగిపోతే చాలు. రోజు నీళ్లు పోయాల్సిన పని లేదు మంట మీద, మంట లేకపోయినా. అది యాంటీడోట్ చేసే విధానం. హ్యాన్మాన్ గారు కూడా అదే చెప్పింది. ఇక్కడ యాంటీడోట్ అనే లోపు మనకి ఫస్ట్ గుర్తొచ్చే మెడిసిన్ నక్స్వామిక. నక్స్వామిక అని అందరూ ఆకాశానికి ఎత్తేసారు. ఎందుకని? నక్స్వామిక ఇస్ ద యూనివర్సల్ యాంటీడోట్ అని చెప్పేశారు. ఎలా? దాని మీద నక్స్వామిక మీద యూజువల్ గా మనకు వచ్చే అభిప్రాయానికి కారణం మన డుబెనో లేకపోతే బోరిక్కో ఎక్కడ చదివినప్పుడు నక్స్ ఈజ్ ఫర్ ద యూనివర్సల్ యాంటీడోట్ అని చెప్పేశారు కాబట్టి మనం యూనివర్సల్ యాంటీడోట్ కింద వాడేస్తూ ఉంటాం. నిజంగా నక్స్వామిక చేసే పనేంటి? నక్స్వామిక నిజంగా యూనివర్సల్ యాంటీడోటా? దానికి అన్ని రకాల టాక్సిసిటీని ఆపగలిగిన శక్తి ఉందా అని అంటే దాన్ని డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా నక్స్ ని బాగా ప్రపోజ్ చేసిన వాళ్ళల్లో కెంట్, అలానే హ్యానిమన్, వీళ్ళిద్దరు నక్స్ ని ఎక్కువగా ప్రపోజ్ చేశారు. బట్ వాళ్ళు ప్రపోజ్ చేసిన కాంటెక్స్ట్, మనం అర్థం చేసుకున్న కాంటెక్స్ట్ రెండు ఒకటేనా? వాళ్ళు ఏదో చెప్తే మనం ఏదో అర్థం చేసుకుంటున్నామా? చూద్దాం అది కూడా. మనకి హోమియోపతిక్ మెట్రిమెడికాలో మెట్రిమెడికాలో మనం ఈ మాటలు వింటూ ఉంటాం. నక్స్వామిక సూట్స్ పర్సన్స్ who have been drugged or poisoned and over medicated. ఈ మాట వింటూ ఉంటాం, మనం మెట్రిమెడికాలో వింటూ ఉంటాం,
అది హనుమన్ గారు క్రానిక్ డిసీజ్ లో రాసిన మెట్రమెడిక్ ప్యూరాలో రాయలేదండి. మెట్రమెడికా ప్యూరాలో రాయలేదు. మెట్రమెడికా ప్యూరా రాసే నాటికి ఆయనకి అంత నాలెడ్జ్ లేదు. ఓన్లీ డ్రగ్ ప్రూవింగ్ సిమ్టమ్స్ ని కలెక్ట్ చేయటం, రాసుకోవటమే చేశారు తప్పితే ఒక డిసీజ్ ని క్యూర్ చేసేటప్పుడు ఆబ్స్టకిల్స్ ఉంటాయి. ఆ ఆబ్స్టకిల్స్ లో అలోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం కూడా ఒక ఆబ్స్టకిల్. క్రానిక్ మాయాజమ్స్ ని పట్టించుకోకపోవటం కూడా ఒక ఆబ్స్టకిల్ అనే సంగతి మెట్రమెడికా ప్యూరా రాసే రోజుల్లో ఆయనకు తెలియదు. క్రానిక్ డిసీజ్ రాస్తూ క్రానిక్ డిసీజులు వెనకలు రాసిన క్రానిక్ రెమెడీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని డీల్ చేసే క్రానిక్ మాయాజమ్స్ డీల్ చేసే రెమెడీస్ రాసేటప్పుడు మాత్రమే ఆయనకి ఈ ఐడియా ఉంది. సరే, ఎందుకు నక్స్వామిక ఇటువంటి సందర్భాల్లో పనికొస్తుందని అని అంటే ఆ పర్సన్ హైపర్ సెన్సిటివ్ గా మారిపోయి ఉంటారు. ఏంటి హైపర్ సెన్సిటివ్ అని అంటే ఈ హైపర్ సెన్సిటివ్ నే మనం జనరాలిటీస్ లో ఒక రూబ్రిక్ గా చూస్తూ ఉంటాం. మెడికల్లో సెన్సిటివ్నెస్, ఓవర్ సెన్సిటివ్నెస్, హైపర్ సెన్సిటివ్నెస్ అనే మాటలతో చదువుతూ ఉంటాం. దానికి దానికి మోడర్న్ లిటరేచర్ లో దానికి ఈక్వలెంట్ వర్డ్ ఏంటి అని అంటే ఎలర్జీ. ఎలర్జీ అని అనేది మనం చూసే ఉంటాం. తన దగ్గరికి ఏదైనా తనకి సరిపడంది వస్తే దానికి సంబంధించి ఏదో ఒక పార్ట్ కావచ్చు, లేదా హ్యాజ్ ఏ హోల్ పర్సన్ కావచ్చు, రియాక్ట్ అయిపోవటాన్ని ఎలర్జీ అంటారు. వాడిని చూస్తే నాకు ఎలర్జీ రా అంటే నువ్వు సెన్సిబుల్ గా ఫీల్ అవుతున్నావు వాడిని చూడటం తోటి. నాకు వంకాయ తింటే ఎలర్జీ అంటే వంకాయ నుంచి ఇతను సెన్సిబుల్ గా రియాక్ట్ అయిపోతున్నాడు. అంటే దాని అర్థం ఎలర్జీ అనే మాట ఎక్కడైతే వచ్చిందో దాన్ని రీప్లేస్ చేస్తూ మనం ఓవర్ సెన్సిటివ్, మామూలు సెన్సిటివ్ కాదు, ఓవర్ సెన్సిటివ్ లేదా హైపర్ సెన్సిటివ్ అనే మాటను వాడుకోవాల్సి వస్తుంది. ఓవర్ సెన్సిటివ్ టు అలోపతిక్ డ్రగ్స్ అని అంటే ఎలర్జీ టు అలోపతిక్ డ్రగ్స్ అనే అర్థం. నక్స్వామికాలో ఎక్కువగా ఎలర్జీలు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఓవర్ సెన్సిటివ్ పర్సన్. మనిషి అంటే పడదు, వర్క్ చేయని వాడంటే పడదు, అలోపతిక్ రెమెడీస్ అంటే పడదు, మసాలాలు పడవు, కారం పడదు, స్పైసెస్ పడవు. వాడిలాగా ఎవరైతే వాడి మాట వినరో వాళ్ళెవరు వీడికి పడరు. సచ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ స్వంక ఈజ్. అంటే ఎలర్జిక్ టు ఆల్ దీస్ ఎలిమెంట్స్. నాకు వాడంటే పడదు బికాస్ యూ ఫీల్ హైపర్ సెన్సిటివ్. హైపర్ సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నావు, వాడి ఉనికినే హైపర్ సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నావు. సో ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే ఎలర్జీ ఈజ్ ఈక్వల్ టు ఓవర్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్. ఎవడైనా వచ్చి ఎలర్జీ అని చెప్తే నువ్వు తీసుకోవాల్సిన మాట రూబ్రిక్ హైపర్ సెన్సిటివ్ అని తీసుకోండి. సో ఇక్కడ నక్సోమికాలో ఇన్బిల్ట్ హైపర్ సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, హైపర్ సెన్సిటివ్ బాడీ ఉంటుంది. ప్రతిదానికి రియాక్ట్ అయిపోతూ ఉంటాడు. కోపం, పిచ్చి కోపం, ఇరిటేషన్, ఇరిటబిలిటీ వచ్చేస్తూ ఉంటుంది మాటకు, ఫుడ్కి, అన్నిటికీ. నక్స్వామికాలో లివర్ ఎఫినిటీ ఎక్కువగా ఉంటుంది. ఈజీగా లివర్ హైపర్ సెన్సిటివ్ గా రియాక్ట్ అయిపోవటం ఉంటుంది. అలానే డ్రగ్ సెన్సిటివిటీ, అబ్యూజ్డ్ బై ఆర్ ఇండ్యూస్డ్ బై డ్రగ్గింగ్. ఆ డ్రగ్ సెన్సిటివిటీ కూడా అంటే పెయిన్ కిల్లర్ పడదు, వేస్తే చాలు పెయిన్ కిల్లర్, కిడ్నీలు పోతాయి. అంటే ఎలర్జీ, దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఒక్క టాబ్లెట్ వేస్తే చాలు మొత్తం ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒక్క టాబ్లెట్ వేస్తే కడుపులో మంట వచ్చేస్తుంది, తట్టుకోలేడు. ఆ శరీరం ఆ మాత్రం కెమికల్ సెన్సిటివిటీకి తట్టుకోలేరు. నక్స్వామికలో మనం చూసి ఇంకొక గుణం ఏంటంటే మొండోడు, హార్డ్ వర్కరు అని చూసుకుంటూ ఉంటాం. ఈ హార్డ్ వర్కర్ కావచ్చు, మొండోడు కావచ్చు, బికాస్ ఆఫ్ హిజ్ సెన్సిటివిటీ హీ టేక్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అతను సెన్సిబుల్ గా ఉండబట్టి అతను హార్డ్ వర్క్ చేయడానికి చూస్తాడు. అంతేగాని హార్డ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి
అతను బలవంతుడు అని అనుకోవటం పొరపాటు. ఈ సెన్సిబిలిటీస్ తోటి అతను హార్డ్ వర్క్ చేయాలని చూస్తూ ఉంటాడు, ఎక్కువ వర్క్ చేయాలని చూస్తూ ఉంటాడు. సో ఎక్కువ సెన్సిబుల్ గా ఉంటాడు నక్స్వామిక. రియాక్షనరీ రెమెడీ, ప్రతి దానికి రియాక్షన్ ఇస్తూ ఉంటాడు. ఒక పెయిన్ కిల్లర్ వేయడానికి లేదు, ఒక బీపీ టాబ్లెట్ వేయడానికి లేదు, ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేయడానికి లేదు. ఓవర్ సెన్సిబుల్ గా ఉంటాడు. సార్ ఈరోజు బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకున్నాను సార్, తలంతా తిరుగుతుంది తెలుసా, అది వేసుకుంటే చాలు. ఏంటి బి కాంప్లెక్స్ కే? ఈరోజు వంకాయ తిన్నాను సార్, ఒళ్ళంతా ఎలర్జీలు వచ్చేసినాయి. క్యారెట్ తిన్నాను సార్, అరగలేదు తెలుసా. ప్రతి దానికి రియాక్షన్ అయిపోతూ ఉంటాడు. నన్ను వాడు ఒక మాట అన్నాడు, నాకు పిచ్చి కోపం వచ్చింది తెలుసా, దానికి కూడా రియాక్ట్ అయిపోవటం. అంటే నక్స్వామిక రియాక్ట్ కాని ఫేజ్ ఐటమ్స్ ఏవి ఉండవు, అన్నిటికీ సెన్సిబుల్ గా రియాక్ట్ అయిపోతుంటాడు. అండ్ నక్స్వామికలో హ్యానుమన్ గారు అబ్జర్వ్ చేసింది, డీటాక్స్ చేసే కెపాసిటీ ఉంది అండ్ ఇట్ రీఎస్టాబ్లిష్ ద రియాక్టివిటీ. ఏదైతే ఆర్టిఫిషియల్ డ్రగ్ ఓవర్ ల్యాప్ అయిందో, దాని మీద ఓవర్ గా కనిపిస్తుందో, దాన్ని పడగొట్టి, ఆ సెన్సిటివిటీని పడగొట్టి రియాక్టివిటీని రీఎస్టాబ్లిష్ చేయగలిగిన కెపాసిటీ నక్స్వామికకి ఉంది. కాబట్టి నక్స్వామికని యాంటీడోటల్ గా, యూనివర్సల్ యాంటీడోట్ గా వాడుతూ ఉంటారు. ఇది కారణం. మరి సైకాట్రిక్ మెడిసిన్స్ వాడారు, డ్రౌజీ స్టేట్ లోకి వెళ్ళిపోయాడు, నో రియాక్షన్, ఏమీ రియాక్షన్ లేదు. కొట్టినా అబ్బా లేదు, అమ్మ లేదు, తిట్టినా రియాక్షన్ లేదు. మరి ఈ స్టేట్ లో ఇది సైకాట్రిక్ మెడిసిన్స్ వాడాం కాబట్టి, అలోపతిక్ మెడిసిన్స్ వాడాం కాబట్టి అతను రోజు రోజుకి డ్రౌజీగా డల్ గా అయిపోయాడు అని అంటే, ఇక్కడ నక్స్వామిక పనికి వస్తుందా? ఇక్కడ నక్స్వామిక పనికి రాదు. ఇక్కడ నక్స్వామిక పనికి వస్తుందా? నక్స్వామిక పనికిరాదు. ఓపియం స్టేట్ ని, అందుకనే ఓపియంలో ఎక్కడైతే రియాక్షన్ ఆబ్సెన్స్ అయిపోతుందో అక్కడ ఓపియం వాడమని మనం ఓపియం డ్రగ్ పిక్చర్ చదివేటప్పుడు చదివాం. అంటే అన్ని రకాల అలోపతిక్ మెడిసిన్స్ కి హోమియోలో నక్స్వామిక ఒకటే రెమెడీ కాదు, రియాక్షనరీ రెమెడీ కాదు అనేది మనం గుర్తించాలి. ఓపియం హ్యాస్ అ డిఫరెంట్ ఎఫినిటీ, నక్స్వామిక హ్యాస్ డిఫరెంట్. ఐ థింక్ అర్థమైందని అనుకుంటాను. మాక్సిమం టైమ్స్ నక్స్వామికాని ఇంటర్ కరెంట్ రెమెడీగా వాడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మెడిసిన్ వేయటం మూలాన వచ్చిన హైపర్ సెన్సిటివ్ స్టేట్ అది ఒరిజినల్ క్రానిక్ డిసీజ్ కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఒరిజినల్ క్రానిక్ డిసీజ్ కాదు అని అన్నప్పుడు, ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ డిసీజ్ కాదు అని అన్నప్పుడు, ఇది మధ్యలో ఏర్పడ్డ ఒక ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అని అనేది అర్థం అవ్వాలి. ఇటువంటి ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ ని, డ్రగ్ ఇండ్యూస్డ్ స్టేట్ ని డీల్ చేయటానికి నక్స్వామిక వాడుతున్నాం. కాబట్టి నక్స్వామిక అనేది ఆ లేయర్ మీద మాత్రమే పనిచేస్తుంది, ఆ ఒక్క గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ మీదనే పనిచేస్తుంది. కాబట్టి నక్స్వామికాని ఇంటర్ కరెంట్ రెమెడీ అని అంటారు. ఇంటర్ కరెంట్ రెమెడీ అంటే నక్స్వామికాని ఎక్కువగా ఇంటర్ కరెంట్ రెమెడీగా వాడతారు. ఎందుకు? ఈ ఆర్టిఫిషియల్ డ్రగ్ ఇండ్యూస్డ్ స్టేట్ ని నలిఫై చేయటానికి. ఇలాగా మధ్యలో వచ్చే చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ని రిమూవ్ చేయటానికి. అది వ్యాక్సిన్ నుంచి వచ్చిందా, తుజా వాడుకోవటం, లేకపోతే ఇంకోటి ఏదైనా అక్యూట్ డిసీజ్ నుంచి వచ్చిందా, సల్ఫర్ వాడుకోవటం, లేదా సార్కోడ్ వాడుకోవటం. పెరోటిడినం అని నేను వాడాను చూశారు ఒక కేసులో. అలాగే ఇలాగ మధ్యలో టెంపరీగా ఏదో ఒక లేయర్ ని
లేదా ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ని, ఒక స్టేట్ ని డీల్ చేయడానికి వాడే రెమెడీస్ ని ఇంటర్ కరెంట్ రెమెడీస్ అని అంటారు. ఇక్కడ అలోపతిక్ మెడికేషన్స్ మూలాన లివర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ లేదా ఒక హైపర్ సెన్సిటివ్ స్టేట్ ని డీల్ చేయడానికి నక్స్వామికాని వాడుతున్నాం కాబట్టి నక్స్వామికాని ఇంటర్ కరెంట్ రెమెడీ అని పిలుస్తాం. ఈ ఇంటర్ కరెంట్ రెమెడీకే ఇంకొక పేరు ఉంది, మనకు అర్థమయ్యే భాషలో దాన్ని అనుకోవాలంటే క్లియరింగ్ రెమెడీ. ఇట్ క్లెన్స్ ద స్టేట్. అక్కడ ఉండే గలీజ్ ని, ఆ మాత్రం మరకల్ని చెరిపి వేసే రెమెడీస్ ని ఇంటర్ కరెంట్ రెమెడీ లేదా క్లెన్సర్ గా వాడుతూ ఉంటారు. క్లెన్సింగ్ రెమెడీ క్లీన్ చేస్తుంది, అక్కడ వరకే క్లీన్ చేస్తుంది. మళ్ళీ మీరు బ్యాక్ టు పెవిలియన్ క్రానిక్ మయాజమాటిక్ మీద ఏర్పడ్డ డిసీజ్ ని మళ్ళీ క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఈ నక్స్వామికాని లేదా ఇంటర్ కరెంట్ రెమెడీగా ఏదైనా వాడాలి లేదా ఆర్టిఫిషియల్ డిసీజ్ ని సంబంధించి మనం ఇంటర్ కరెంట్ రెమెడీ వాడుకోవాలి అంటున్నప్పుడు ఇండికేషన్స్ ఏంటంటే, వాళ్ళు హెవీగా అలోపతిక్ మెడికేషన్ తోటి ఉంటారు, చాలా వరకు సప్రెస్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ నక్స్వామికాని ముఖ్యంగా వాడేటప్పుడు ఆ పర్సన్ ఇరిటబుల్ గా ఉంటాడు, సెన్సిటివ్ గా ఉంటాడు, దేనికి పడదు వాడికి. మనుషులంటే పడదు, ఏ ఐటమ్ పడదు, స్పైసీ పడదు, కారం పడదు, ఇంకోటి పడదు, ఏమీ పడదు వాడికి. లివర్ గ్యాస్ట్రిక్ బవిల్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి, డ్రగ్ హైపర్ సెన్సిటివిటీ కనిపిస్తూ ఉంటది. ఏంటి డ్రగ్ హైపర్ సెన్సిటివిటీ అంటే, మీరు ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒక యాంటీబయాటిక్ లేదా ఒక ఇంజెక్షన్ ఇచ్చే ముందు నర్సు ఫస్ట్ శాంపిల్ ఇచ్చి చూస్తుంది, ఈ డ్రగ్ కి ఎలాగ రెస్పాండ్ అవుతాడు పేషెంట్, ఏమైనా ఎలర్జీ ఉందా అని. ఫస్ట్ యాంటీబయాటిక్ ఎమాక్సిసిలిన్, ముఖ్యంగా ఈ సల్ఫర్ రెమెడీస్ కావచ్చు, సల్ఫర్ యాంటీబయాటిక్స్ కావచ్చు, ఎమాక్సిసిలిన్ లాంటి పెన్సిలిన్ ఇవి కావచ్చు, కొద్ది మొత్తంలో కొన్ని డ్రాప్స్ ఇంజెక్ట్ చేసేసి ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తారు. దీన్ని డ్రగ్ హైపర్ సెన్సిటివ్. వాళ్ళకి కానీ ఆ మాత్రం దానికి అక్కడ దద్దుర్లు వచ్చేసాయని అనుకోండి, మెడిసిన్స్ ఆఫ్ చేసేస్తారు, ఇవ్వరు యాంటీబయాటిక్. ఎందుకంటే వాళ్ళు ఎనఫైలాక్టిక్ షాక్ లోకి వెళ్ళిపోతారు, అందుకని ఇవ్వరు అనమాట. ఇది హ్యాన్మన్ గారు నక్స్వామికాని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ చెప్పిన విషయాలు. నక్స్వామికాని ఏ విధంగా యాంటీడోటల్ గా ఐట్రోజెనిక్ డిసీజెస్ లో వాడాలి అనేది. దీనికి ఒక రెమెడీస్ ని కూడా, ఇంకా కొన్ని రెమెడీస్ ని కూడా వాళ్ళు తర్వాత రోజుల్లో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఎవరు? కెంట్, అలాగే హ్యానిమన్. తర్వాత రోజుల్లో ఇంకా ఏ రెమెడీస్ ని వాళ్ళు సజెస్ట్ చేశారు యాంటీడోటల్ గా డ్రగ్ ఇండ్యూస్డ్ కండిషన్స్ లో. కండిషన్ బట్టి ఉంటుంది రెమెడీ, నాట్ నక్స్వామిక ఫర్ ఎవ్రీ కేస్. అలోపతికి యూజ్ చేస్తున్న ప్రతి కేసుకి నక్స్వామికాని వేస్తాను అని అంటే కుదరదు. అక్కడ సిమ్టమెటాలజీ ఎలాగుంది అనేది చూసి అప్పుడు మాత్రమే డిఫరెంట్ రెమెడీస్. ఆల్రెడీ మనం నిన్న కొన్ని చెప్పుకున్నాం, తుజా అనేది, క్యాల్కేరియా కార్బన్ అనేది, పల్సటిల్లా అనేది, ఏ విధంగా అనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని రెమెడీస్ ఇచ్చారు టు క్లియర్ ద డ్రగ్ లేయర్. ఫస్ట్ స్టెప్ లో క్లియర్ ద డ్రగ్ లేయర్. హ్యానిమన్ గారు, కెంట్ గారు చేసిన పనులు ఇవి. ఏవే మెడిసిన్స్? మనం మెటబాలిజం సంబంధించి క్యాల్కేరియా కార్బన్ చెప్పుకున్నాం, అలాగే థైరాయిడ్ టాబ్లెట్ వాడేటప్పుడు క్యాల్కేరియా కార్బన్ వాడాలని చెప్పుకున్నాం, హార్మోనల్ టాబ్లెట్స్ వాడేటప్పుడు పల్సటిల్లా అని చెప్పుకున్నాం, అలాగే సెపియా అని కూడా వస్తుంది. వ్యాక్సినేషన్స్ విపరీతంగా వాడేటప్పుడు వచ్చేది తుజా అని చెప్పుకున్నాము. అలానే సప్రెషన్స్ ఉన్నప్పుడు, డీప్ సప్రెషన్స్ ఉన్నప్పుడు సల్ఫర్ రెమెడీ అనేది ఇచ్చుకోవాలి. ఇది హ్యానిమన్ అండ్ కెంట్ ప్రపోజ్ చేసిన రెమెడీస్. అలానే ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు మనిషి కొలాప్స్ అయిపోతున్నాడు, చెమటలు పడిపోయినాయి, బీపీ పడిపోతుంది, హార్ట్ ఫంక్షన్ డిస్టర్బ్ అయిపోయింది, మనిషి అసలు కళ్ళు తెరవని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు, కొలాప్స్ అని అంటాం ఆ స్టేట్ ని. ఇట్ ఈస్ నాట్ కోమా, ఇట్ ఈస్ నాట్ అన్కాన్షియస్, ఇట్ ఈస్ ద కొలాప్స్. కార్బోవేజ్ ను వాడమని చెప్తున్నారు. కెంట్ ప్లస్ హ్యానిమన్ చెప్పింది. అలాగే
లివర్ టాక్సికాలజీ నిన్న కూడా చెప్పుకున్నాం. లివర్ టాక్సిక్ ఎక్కువగా ఉన్నప్పుడు లైకోపోడియం వాడుకోవాలి. డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ పెథాలజీ ఉన్నప్పుడు లైకోపోడియం వాడండి. అలానే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం, యాంటీబయాటిక్స్ మాత్రమే ఎక్కువగా వాడటం, క్వినైన్ అనేది ఎక్కువగా వాడటం, ఫీవర్స్ టైంలో క్వినైన్ కాంపోనెంట్స్ ఎక్కువగా వాడినప్పుడు చైనా అఫిషనాలిస్ అంటే సింకోనా అఫిషనాలిస్ అని అంటాం కదా, చైనాని సింకోనాని వాడుకోవాలి యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు. అలాగనే డ్రగ్ తోటి, ముఖ్యంగా సైకాట్రిక్ డ్రగ్ తోటి సప్రెషన్స్ జరిగినప్పుడు, క్రానిక్ ప్రొలాంగ్డ్ గ్రీఫ్ అనే స్టేట్ ఏర్పడినప్పుడు మెడిసిన్స్ సప్రెషన్స్ మూలాన వాళ్ళలో బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, లాంగ్ టైమ్ మెడికేషన్స్ యూజ్ చేయటం మూలన బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, ముఖ్యంగా సైకాట్రిక్ డ్రగ్స్. క్రానిక్ గ్రీఫ్ ఉన్నప్పుడు నాట్రమూర్ తోటి కేసు స్టార్ట్ చేసుకోండి అని అంటారు. నాట్రమూర్లో కూడా అదర్ మెడికేషన్స్ కూడా ఇస్తాడు, అబ్యూజ్ బెటర్. ఆ పారాగ్రాఫ్ ఉంటుంది చూడండి, కెంట్లోనే ఉంటది. నాట్రమూర్ యాంటీ మలేరియల్, ముఖ్యంగా మలేరియల్ కూడా నాట్రమూర్, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫేజ్ ఉంటుంది నాట్రమూర్లో. మలేరియల్ టైప్ ఆఫ్ అంటే వచ్చిపోతూ 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 నాకు వారానికి ఒకసారి జబ్బు వస్తూ ఉంటది, అది ఎటువంటిదైనా కావచ్చు, దాన్ని ఇంటర్మిటెంట్ ఫేజ్లు అని అంటాం. అప్పుడప్పుడు వచ్చి వారానికి ఒకసారి వచ్చి 15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుందండి, అంటే ఒక పీరియాడిసిటీని చూపిస్తూ ఉంటది. అటువంటి ఫేజుల్లో నాట్రమూర్ కూడా యూజ్ అవుతుంది. ఎవరైనా ఆ పారాగ్రాఫ్ ఫోటో పెట్టండి, తీయండి, తీసి చదివితే, నేను చదివాను కదా, నేనే చదివినప్పుడు మీరు చదవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది తీసి ఆ పారాగ్రాఫ్ పెట్టండి, ఎక్కడ చెప్పారు అది ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పాను, అది ఏంటి నేనే మర్చిపోయాను, ఏంటిది అది, పారాగ్రాఫ్ తీసి పెట్టమన్నాను కదా. పొటెన్సీ ముఖ్యంగా ఇటువంటి డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజెస్ ని డీల్ చేసేటప్పుడు పొటెన్సీలు, లోయర్ పొటెన్సీలు, ముఖ్యంగా లోయర్ పొటెన్సీలు ఇచ్చుకోవటం ముఖ్యం. దెన్ 1M 10M 50Mకి వెళ్ళటం కంటే 30 లేదా 200, మాక్సిమం అంటే 200 లేదా 30 ఈ లోపే ఉండాలి, లోయర్ పొటెన్సీస్ వైపే ఉండాలి. ఎందుకు? పెథలాజికల్ చేంజెస్ ఎక్కువగా వచ్చి ఉంటాయి కాబట్టి మస్ట్ గో టు ద లోయర్ పొటెన్సీస్. సో అది కూడా కొద్ది కాలం పాటు మాత్రమే మనం రన్ చేయాల్సి వస్తుంది ఈ మెడిసిన్. ఇప్పుడు నక్స్వామికానే ఇచ్చావు, లేదా కార్బోవిజన్ ఇచ్చావు, లైకోపోడియం ఇచ్చావు, అది